మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. భీముని యొక్క బలగర్వాన్ని అంచింది ఎవరో తెలుసా? ఒకరోజు ద్రౌపది, భీముడు ఇద్దరు గంధమాధన పర్వత చర్యలలో విహరిస్తున్నారట. వారి ముందు సహస్రదళ పద్మం ఒకటి అలా గాలిలో ఎగురుకుంటూ వచ్చిపడిందట. దాన్ని చూసి ద్రౌపది తెగ ముచ్చట పడిపోయారట. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలి అని చెప్పి భీముణ్ణి కోరుకున్నారట. ద్రౌపది కోరినటువంటి సౌగంధిక పుష్పాలు తీసుకొచ్చేందుకు బయలుదేరారట భీముడు. అలా వెళుతూ వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించడం, ఆ శబ్దాల్ని అక్కడున్నటువంటి హనుమంతుల వారు వినటం జరిగింది. ఆ వచ్చింది తన సోదరుడు భీముడు అని చెప్పి గ్రహించడమూ జరిగింది. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడున్నటువంటి చెట్లను పెరికి దారిలో ఒకటి అడ్డుగా వేశారట. తాను కూడా ఆ దారికి అడ్డంగా పడుకొని తోకని విలాసంగా ఆడించారట. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి భీముడు హనుమంతుల వారిని చూసి సింహనాదం చేస్తే ఆ శబ్దానికి హనుమంతులు కళ్ళు తెరిచి ఆయన కోతురూపంలో ఉన్నారనమాట. ఎవరోయ్యా నువ్వు? పెద్దవాణ్ణి, అలసిపోయి పడుకున్నవాణ్ణి. అలా పడుకొని ఉంటే ఇలా అరవటం ఏమైనా బాగుంటుందో చెప్పు. సబబేనా? అడవిలో ఉన్నటువంటి పండ్లు పొలాలు తిని వెళ్ళు, ఇలా అరవకు, వెళ్ళు అని చెప్పి అన్నారట. హనుమంతుల వారు ఆ మాటలు అన్న తర్వాత భీముడు విని, నేనెవరో తెలుసా? పాండురాజు పుత్రుణ్ణి, ధర్మరాజు తమ్ముణ్ణి. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్థునే వెళుతూ ఉన్నాను, దారి వదులు అని అన్నారు. వెంటనే హనుమంతుల వారు, నేనేమో ముసలివాణ్ణి, కదల్లేను, నువ్వే కొంచెం నా తోకను పక్కన పెట్టి దారి చేసుకుని వెళ్ళొచ్చుగా అని అడిగితే భీముడు, సరేలే అదంత పని, తోకే కదా, ఒక్క చేత్తో ఎత్తి ఇలా పెట్టేస్తా అని చెప్పి పెట్టబోయి ఎత్తలేక ఆగిపోయారట. ఎందుకంటే తోక కదల్లేదు. ఒక చేత్తో కాదలే అనుకుని రెండు చేతులు ప్రయత్నించి చూశారు, ఎత్తబోయారు, కదల్లేదు. భీముడు అది చూసి ఆశ్చర్యపోయారట. హనుమంతునితో, అయ్యా మీరెవరో నాకు తెలియదు, మహాత్ముల్లా ఉన్నారు, మన్నించండి అని అన్నారట. వెంటనే భీమా, నేను హనుమంతుణ్ణి, నీ అన్నను, వాయుపుత్రుడిని, రామబంటును. రావణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్లి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలియచెప్పినవాడు. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించారు. రాముడు నా సేవలకు మెచ్చి చిరంజీవిగా ఉండమని దీవించారు. నాటి నుంచి నేను ఈ గంధమాధన పర్వత చర్యలలో నివసిస్తున్నాను అని చెప్పారట. అది విన్న భీముల వారు వెంటనే సంతోషించి, ఆంజనేయ అని చెప్పి, అలనాడు మీరు సముద్రాన్ని లంఘించినటువంటి రూపాన్ని ఒక్కసారి చూడాలనుంది, చూపించరా అని అడిగారట. హనుమంతుల వారు, భీమా అది ఎలా కుదురుతుంది? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. మరి ధర్మాలనేవి కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి కదా. కృతయుగంలో ఒకలా, త్రేతాయుగంలో వేరేలా, అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది అని అన్నారట. భీముడు వెంటనే, అన్నయ్య ఆయా యుగాలలో ఆచారాలను గురించి చెప్పరా అని చెప్పి అడిగితే భీమసేన, కృతయుగంలో అన్ని కృతములే కాని చెయ్యవలసిందంటూ ఏమీ లేదు. అందుకనే ధర్మం 4 పాదాల మీద నడిచేసింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజల్ని కాపాడారు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ కూడా వేదాల్ని, తమకు విధించినటువంటి విధుల్ని నిర్వర్తించుకుంటూ ఆనందంగా ఉన్నారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కాబట్టి వారు పుణ్యలోకాలకి వెళ్లారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషం, గర్వం, మదము, మాత్సర్యము, కోపము, భయము, సంతాపము ఏమీ లేవు అని చెప్పి అన్నారట. ఇక త్రేతాయుగం ఆరంభమయ్యాక ధర్మం 3 పాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులను చేసేవారు, తపస్సులు చేసేవారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజల్ని రక్షించారు. ఇక ద్వాపర యుగం వచ్చింది. ధర్మం 2 పాదాలతో నడిచింది. వేదాలు, శాస్త్రాలు విధించినటువంటి ధర్మ కామాలు అనుసరించబడ్డాయి. కానీ ద్వాపర యుగంలో ప్రజలు మాట మీద నిలబడలేదు. సత్యం కూడా హీనమైపోయింది. పేరుకు మాత్రమే యజ్ఞాలు చేస్తూ వచ్చేవారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజల్ని రక్షించారు. తర్వాత వచ్చిందే ఈ కలియుగం. ఈ యుగంలో ధర్మం 1 పాదం మీద నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామ, క్రోధాలు మొదలైన వాటికి వశులైపోయి అధర్మవర్తనులై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటివి మాత్రమే పుణ్యకార్యాలు అని చెప్పారట. ఇదంతా విన్నటువంటి భీముడు, ఆంజనేయ, అన్నయ్య మీరు సాగరం దాటిన ఆ భీమరూపాన్ని చూడాలని చెప్పి కోరుకుంటున్నాను, అది చూడకుండా ఎక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి అంటే ఆంజనేయ స్వామి వారు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునికి చూపించారట. 2వ మేరు పర్వతమా అని చెప్పి భ్రమింపజేసేలాగా ఆంజనేయ స్వామి వారి విరాట్ రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరించమని చెప్పి హనుమంతుల వారు వేడుకుంటే హనుమంతుల వారు ఆ రూపాన్ని ఉపసంహరించి, భీమసేన నీవు కావాలి అనుకున్న సౌగంధిక పుష్పాలు ఉన్నటువంటి కొలను యక్షులు, గంధర్వులు సంరక్షిస్తూ ఉంటారు. అక్కడ నీ శౌర్య ప్రతాపాలు పనికిరావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తూ ఉంటారు. దేవతలు భక్తికి లొంగుతారు. కాబట్టి ధర్మం పెరిగి ప్రవర్తించు అని చెప్పి అక్కడి నుంచి ఆశీర్వదించి పంపించిన తర్వాత భీముల వారు వెళ్లి పుష్పాల్ని తీసుకుని వచ్చి ద్రౌపదీదేవికి ఇవ్వటం జరిగిందట.
మన పురాణములు.